కానీ ఒక చోట అంటే టెక్నికల్ గా ఇందులో ఒక పాయింట్ ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక రేంజ్ కి రైటర్ గా వచ్చిన తర్వాత మీ పారితోషికాలు, మీ ఫీజులు అన్ని వేరే రేంజ్ లో ఉంటాయి. బట్ ఈ గమనాలు, ఆకాశవాణులు, ఆకాశ రామన్నలు రాయాలంటే మీరు 100% యూ మస్ట్ రెడ్యూస్ యువర్ ఫీజ్ అండ్ అటెండ్ 100%. ఇప్పుడు మంచి సబ్జెక్టు వాళ్ళు లాభాల కోసం సినిమా తీస్తున్నారని నేను అనుకోలేదు. ఇప్పుడు ఆ కథ చెప్పినప్పుడే, గమనం సినిమా కథ చెప్పినప్పుడే మనకు అనిపిస్తుంది ఏమని, ఇది వీళ్ళు సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది, రికార్డులు పగిలిపోతాయి, లేకపోతే కోట్లు వచ్చేస్తాయి అనే మైండ్ సెట్తో అయితే అసలు ఆ కథ తీరు. కరెక్ట్. ఒక మంచి సినిమాతో మనం మార్కెట్లోకి వెళ్ళాలి, ఒక మంచి సినిమాని, ఒక కొత్త సినిమాని మనం జనానికి చూపించాలి, డబ్బులు వచ్చినా రాకపోయినా పర్వాలేదు అని వాళ్ళకు ప్రయోగం చేస్తున్నారు. ప్రయోగం చేస్తున్నప్పుడు వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాలి, అది మన బాధ్యత. కానీ కమర్షియల్ వరల్డ్ అలా అనుకోరు కదా సార్. నేను అనుకుంటాను, మీరు అనుకుంటారు. కానీ అది ఆ మేరకు మీరు తక్కువ వర్క్లు వాటి మీద కొంచెం ఏదైనా సర్కస్గా ఈ సినిమా రాయాలి, ప్యారలల్ గా పెద్ద సినిమా రాయాలి. ఏ సినిమాకి ఆ సినిమానే సార్. అదేలేండి. ఇది వీళ్ళు ఎక్కడ తక్కువ తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇక్కడ తక్కువ పని 4 డైలాగులకి ఒక డైలాగ్ అట్లాంటిది ఎప్పుడు ఉండదు. మన వరకు నేను ఎప్పుడు పని దగ్గర రాజీ పడ్డాను. నాకు మంచి పేరు రావాలిగా, ఇప్పుడు ఫైనల్ గా ముందు నాకు మంచి పేరు రావాలిగా సార్. ఎగ్జాక్ట్లీ. వాడి సినిమా బాగా రాయలేదు అనిపించుకుంటే ఎట్లా? డబ్బులు తీసుకుని ఎవరు అసిస్టెంట్ రాసాడు అనిపించుకోకూడదుగా. మీ మార్క్ అక్కడ కనిపించాలి అంతే, 100%. అంటే ఇప్పుడు మీరు కట్ చేస్తే ఆ రోజున సైరా సినిమాకి రామ్ చరణ్ గారు ప్రొడ్యూసర్, ఇప్పుడు ఆయన సినిమాకే వర్క్ చేస్తున్నారు మీరు. అఫ్ కోర్స్ మధ్యలో త్రిబుల్ ఆర్ చేశారు అనుకోండి. ఇప్పుడు మీరు రెండోసారి పిలిచినప్పుడైనా త్రిబుల్ ఆర్కి ఓకే నేను తప్పకుండా చేస్తాను, ఆల్రెడీ బాహుబలి మిస్ అయింది కదా అంతేగా సార్ అన్న ఫీల్ తోనే వెళ్ళారా? అంతేగా. మళ్ళీ మంచి అద్భుతమైన అవకాశం వచ్చింది, మళ్ళీ రాజమౌళి గారితో పనిచేసే అవకాశం. పైగా బాహుబలి ఒక రికార్డ్ క్రియేట్ చేసి ఇన్ వరల్డ్ లోనే అదే డైరెక్టరు ఇంకో ఎవరికైనా కళ సార్, రాజమౌళి గారితో పనిచేయాలి, రాజమౌళి గారి సినిమాకి రాయాలి అనేది ఒక కళ. ఆ కళ నాకు నెరవేరింది, అంతకంటే ఏం కావాలి. ఎగ్జాక్ట్లీ. బట్ ఇద్దరు హీరోలు అది పెద్ద పెద్ద ఛాలెంజ్ కదండి దానికి రాయడానికి. మీరు ఎంత సులువుగా తీసుకుందాం అనుకున్నా గ్యారంటీగా అంటే మీకు ఆ డెలెక్టబిలిటీ ఉంది, నేను కాదనట్లేదు. ఎందుకంటే క్యారెక్టర్ గా ఫాలో రాయడం కానీ, బట్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ కదండి. ఇద్దరు హీరోలు, పెద్ద డైరెక్టర్, పెద్ద బడ్జెట్, రాసే ప్రతి డైలాగ్ కి ఒక వాల్యూ, ఒక షాట్. నేను అదే చెప్పాను సార్, నేను ఆ టెన్షన్ తీసుకోను. కథ, క్యారెక్టర్స్, వాళ్ళ ఇమేజ్, ఆ సిచ్యుయేషన్ ఏంటి, ఆ సిచ్యుయేషన్లో ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్కి ఎలాంటి మాటలు రాయాలి, అట్ ది సేమ్ టైం ఆ స్టార్కు ఉన్న ఇమేజ్ ఏంటి, ఆ ఇమేజ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పాత్రకి ఎక్కడ అన్యాయం జరగకుండా, ఆ ఇమేజ్కి అన్యాయం జరగకుండా, ఆ సన్నివేశానికి ఎలా న్యాయం చేయాలనే మైండ్ సెట్ మాత్రమే ఉంటుంది. రెండు వాళ్ళిద్దరిని కూడా బ్యాలెన్స్ చేసేటువంటి బాధ్యత ఆల్రెడీ డైరెక్టర్ గారు చేసేసారు. అది స్క్రిప్ట్లోనే అది ఉంది, దాన్ని మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ క్యారెక్టర్కి అద్భుతంగా మనం రాయగలిగితే చాలు. అదేలేండి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన స్క్రిప్ట్లో చిన్న దాన్ని ఏమంటారు, మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఆయన తీసుకున్నారు. ఎంత క్లారిటీగా ఉంటారంటే రాజమౌళి గారు, ఎక్కడ ఎంత డైలాగ్ కావాలో కూడా ఆయనకి తెలుసు, ఎక్కడ ఎంత డైలాగ్, ఎన్ని లైన్లు ఉండాలో కూడా ఆయనకి తెలుసు. క్లారిటీ, అంత క్లారిటీ, 100% క్లారిటీ. సో అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ దగ్గర పనిచేయడం అనేది కష్టమే కాదు. అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ దగ్గర కష్టపడుతున్నాడు అంటే వీడి క్లారిటీ లేదని అర్థం. అంతే. అంటే ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 మీరు రాసినప్పుడు ఇద్దరు చిరంజీవులు సినిమాలో, ఇద్దరికి మీకు బాగా పరిచయమైన యాక్టర్, మీరు ప్రేమించిన హీరో, అదొక పద్ధతి. బట్ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు సెకండ్ జనరేషన్ లో మీద జనరేషన్ రిప్రజెంట్ చేస్తున్న ఇద్దరు పెద్ద హీరోలు. అవును. ఒక రామ్ చరణ్ గానీ, జూనియర్ ఎన్టీఆర్ గానీ, వాళ్ళకి రాసినప్పుడు వాళ్ళు ఎలివేట్ అవ్వాలి కదా మీ డైలాగ్ తో. వాళ్ళ కెరీర్ కూడా క్యారెక్టర్స్ ఎలివేట్ అయ్యే క్యారెక్టర్స్ కదండి. ఆ క్యారెక్టర్స్ లోనే ఇప్పుడు సాఫ్ట్ క్యారెక్టర్ ఏది లేదు అక్కడ. ఒక ఆయన అల్లూరి సీతారామరాజు, ఇంకో ఆయనేమో కొమరం భీము.
ఎన్టీఆర్ గారు కొమరం భీము, చరణ్ బాబు అల్లూరు సీతారామరాజు. సో ఆటోమేటిక్గా ఆయన్ని అల్లూరు సీతారామరాజులాగా మనం చూడగలిగితే చాలు, ఈయన కొమరం భీముని మనం చూడగలిగితే చాలు. ఇక్కడ ఏవి చిన్న క్యారెక్టర్లు ఏం లేవు కదా. అవును. సో ఆ క్యారెక్టర్స్ లోనే ఉంది, ఆ వెయిట్ ఉంది. అంటే మీరు వాళ్ళని పెంచనక్కర్లేదు, మీరు అక్కడి వరకు పెరిగి అంతే అంతే, అవి ఆల్రెడీ పెరిగిన క్యారెక్టర్స్ అయ్యి. అదే మీరు పెరిగితే చాలు, అంతే. మీ పెన్ను పెద్ద పెన్ను అయితే చాలు, అంతే ఆ? అంతే. అంటే బట్ త్రిబుల్ జర్నీ గనుక మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే, వాట్ ఈస్ ద మోస్ట్ స్వీటెస్ట్ పార్ట్ అండి అందులో? ఇన్ జనరల్ గా మర్చిపోలేని ఒక మధురానుభూతి అంటాను చూడండి. ఆ టీము, ఆ స్ట్రీము, ఆ స్టీము, అన్ని ఎస్టీము, 4 టీములు ఉన్నాయి అందులో. ఇలాంటి సినిమా రాసేటప్పుడు 100% మర్చిపోలేని కొన్ని మధురానుభూతులు ఉంటాయి. సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది, వరల్డ్ స్టేజ్ మీదకి వెళ్ళిపోయింది. అంతే కదా సార్, ఆస్కార్ దాకా వెళ్ళిపోయింది, ఆస్కార్ వరకు ఆస్కార్ వచ్చింది, ఇక అందుకంటే కావాల్సిందే ఉంది. అదే. ఆస్కార్ దాకా, ఆస్కార్ వచ్చినటువంటి సినిమాకి నేను పనిచేశా. ఆ ఫీల్ కంటే మధురానుభూతి ఏముంటుంది సార్? అంటే అది లేటెస్ట్ స్టేజ్ కదండి, సినిమా అవును. రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయి. ఆ లెక్కన అసలు బిగినింగ్ లోనే అసలు ఆ సినిమా రాజమౌళి గారు పిలిచి కథ చెప్పినప్పుడే నేను ఒక అద్భుతమైన సినిమాకి పనిచేస్తున్నానని ఫీల్, నాకు క్లారిటీ వచ్చేసింది. ఉమ్. ఒక అద్భుతానికి నేను పనిచేస్తున్నాను, అద్భుతమైన కథ, అసలు ఇలాంటి థాట్ ఎలా వచ్చింది. సో అక్కడి నుంచి ఆ ఇన్స్పిరేషన్ అక్కడి నుంచి వచ్చేసింది, ఆ కథలో నుంచి వచ్చేసింది ఆ ఇన్స్పిరేషన్. ఓకే. రాస్తున్న ప్రతి సీను మధురానుభూతే, రాస్తున్న ప్రతి సీను. ఆ ఫస్ట్ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో, ఆ వస్తున్నటువంటి రెస్పాన్స్ అంతకంటే మధురానుభూతి ఉంటుంది. ఆ వాయిస్ ఓవర్కి వచ్చిన రెస్పాన్స్, ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇప్పుడు టీజర్కి రెస్పాన్స్ ఉందంటే సినిమాకి ఏ రెస్పాన్స్ ఉంటుంది అనేది ఆటోమేటిక్ అర్థమైపోతుంది. అవునండి, అవును.